పద్యనీరాజనం కార్యక్రమానికి స్వాగతం. మామూలుగా డబ్బులు బాగా ఎంత సంపాదించినా కూడా దాన్ని ఖర్చు పెట్టేవాడు సరైన వాడైతేనే డబ్బులు ఉంటాయి. దక్షుడు లేని ఇంటికి పదార్థము వేరొక చోట నుండి లక్షలు వచ్చుచుండిన పలాయనమైచెను. కళ్ళ కాదు ప్రత్యక్షము వాగులన్ వరదలన్నీ వచ్చిన నీరు నిల్చునే. అక్షయమైన గండి తెగినట్టి తటాకము నందు భాస్కరా. తటాకానికి దాంట్లో పడినట్లయితే మొత్తం ఎన్ని నీళ్ళు వచ్చినా పోతాయి. వర్షాలు వచ్చినాయండి, బాగా చెరువులు నిన్నాయండి అనుకుంటాం. మరుసటి రోజే దాని యొక్క గట్లు కనుక బలహీనంగా ఉన్నట్లయితే మొత్తం పోతాయి. డబ్బులండి బోల్డ్ వస్తున్నాయండి, లక్షలు 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 వస్తున్నాయండి. ఆ లక్షలను ఎలా ఉపయోగించుకోవాలో తెలియకపోతే తాగుబోతులు తిరుగుబోతులు తయారయ్యారు అనుకోండి, ఆ డబ్బులు మొత్తం పోతాయి. వచ్చినప్పుడు వర్షాలు పడుతున్నాయి, వరదలు వస్తున్నాయి, ఆ సమయంలో దాన్ని జాగ్రత్తగా ఎక్కడెక్కడ ఆపుకోవాలో ఆపుకుని పంటలకు ఉపయోగించుకుంటే భూమి సస్యశ్యామలం అవుతుంది, దేశం సస్యశ్యామలం అవుతుంది, అన్నదాత సుఖపడతాడు, ఆత్మహత్యలకు పాల్పడాడు. అది లేకుండా నీరు వచ్చినప్పుడు వదిలేసాము, నీరు పోయిన తర్వాత ఏడిస్తే ప్రయోజనం ఉంటుంది. కాబట్టి వచ్చినప్పుడు దాచుకోవటం అనేటువంటిది మానవీయమైనటువంటి ధర్మం అని. అలా గనక దాచుకోకపోయినట్లయితే ఎన్ని లక్షలు వచ్చినప్పుడు కూడా అవి వృధా అయిపోతాయి. అది అబద్ధం కాదు, నిజము అని శతకర్త ఈ విధంగా తెలియజేస్తున్నాడు.